వెల్కమ్ టు 1990. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో ఈ వచ్చిన తర్వాత ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏది నిజమో ఏది అబద్ధమో ఎవ్వరికీ అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు వారి యొక్క ఫోన్ సంభాషణలు కానీ వారి యొక్క రాసలీలలు కానీ వాటికి సంబంధించిన వీడియోలు కానీ మరి చాలా జుగుప్సాకరంగా ఉన్నటువంటి వీడియో కాల్స్ యొక్క డిస్కషన్స్ కానీ రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు అందరూ చూశారు. మరి ఆ తరుణంలో వాళ్ళు ఇది మార్ఫింగ్ ఇది ఎడిటింగ్ అని చెప్పేసి వాళ్ళని వాళ్ళు మరి రక్షించుకునేందుకు మాట్లాడినటువంటి మాటలు. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో గత 2 సంవత్సరాల నుంచి కూడా ఏఐ టెక్నాలజీ విపరీతంగా డెవలప్ అయినటువంటి తరుణంలో మరి కొన్ని ఫోటోలు మరి అది నిజమా లేకపోతే అబద్ధమా ఇది నార్మలా ఏఐనా అర్థం కానటువంటి పరిస్థితి. సో ఉదాహరణ చూస్తే ఈయన ఇప్పుడు మీరు ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు నజీర్ అహ్మద్. ఈయన గుంటూరు తూర్పు నియోజకవర్గానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయిన. అయితే నిన్నటి నుంచి కూడా ఈ ఎమ్మెల్యే గారు ఒక మహిళతోటి వీడియో కాల్ మాట్లాడినటువంటి ఒక సంభాషణ, అంటే అది వాయిస్ లేదు, కేవలం వీడియో కాల్ మాట్లాడినటువంటి ఒక 2 నిమిషాల వీడియో ఫుటేజ్ ఏదైతే ఉందో అది విపరీతంగా సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొడతా ఉంది. అయితే మీరు చూడొచ్చు ఈ ఫోటోలో మరి ఇక్కడ మహిళ, ఇదంతా కూడా వీడియో కాల్లో ఈయన మాట్లాడినటువంటి ఒక ఫుటేజ్ అని చెప్పేసి సోషల్ మీడియాలో చక్కెర్లు కొడతా ఉంది. సో ఇక్కడ సాధారణంగా మనం ఎవరికైనా వీడియో కాల్ చేస్తే సో వారి యొక్క ఫుటేజ్ చిన్నగా ఉంటుంది, సో మన ఫుటేజ్ పెద్దగా ఉంటుంది, లేదా వాళ్ళ ఫుటేజ్ పెద్దగా పెట్టుకోవచ్చు, మన ఫుటేజ్ చిన్నగా పెట్టుకోవచ్చు. ఇది అందరికీ తెలిసిన అంశమే. సో మరి ఈ యొక్క సంభాషణ బయటకు వచ్చింది. ఇందులో మరి ఎక్కడ కూడా వాయిస్ లేదు కాబట్టి ఆయన ఏం మాట్లాడారు అనేది ఎవరు కూడా చెప్పడానికి లేదు. సో అయితే ఇక్కడ ఈయన మాట్లాడేటప్పుడు మరి ఆవిడతోటి కాస్త కవ్వింపుగా మాట్లాడారు అని చెప్పేసి రకరకాలుగా ఎవరికి నచ్చినట్టు వారు చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ ఎమ్మెల్యే గారు మాత్రం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇది ఏఐ వీడియో. ఎందుకంటే ఈ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 20 సంవత్సరాల తర్వాత ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది, ఇక్కడ నేను ఎమ్మెల్యేగా గెలిచాను. సో నేను అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాను. సో కాబట్టి నన్ను ఏ విధంగా అయినా దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో ఇక ఎలాంటి సోర్సు లేక ఈ విధంగా నా మీద కుట్ర పని ఒక ఏఐ వీడియోని తయారు చేసి అది సామాజిక మాధ్యమాల్లో తిప్పటం మొదలుపెట్టారు. దీనికి కారణం ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లేదా నన్ను అనగదొక్కాలని చెప్పేసి కూటమిలో కొంతమంది వ్యక్తులు. సో కాబట్టి వీళ్ళే కావాలని చెప్పేసి ఏఐ వీడియో సృష్టించి నన్ను బదనాం చేస్తున్నారు అనేటువంటి ఒక స్టేట్మెంట్ని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ గారు ఇచ్చినటువంటి పరిస్థితి. సో అయితే ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అందరికి ఒక డౌటు, ఇది రియల్ వీడియోనా లేక ఏఐ వీడియోనా అంటే. సాధారణంగా ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత, ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఫోటోలు మార్ఫింగ్లు విస్తృతంగా చేయొచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి మన యొక్క వీడియో ఫుటేజ్ని వేరే భాషలోకి కన్వర్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఒకరి హెడ్ తీసి మరొకరి హెడ్ పెట్టేసి ఇమేజెస్ క్రియేట్ చేయొచ్చు. సో దానికి ఏ అవసరం లేదు, ఎడిటింగ్ కూడా చేసే అవకాశం ఉంది. అయితే మరి ఇంత క్లియర్గా ఒక వీడియో బయటకు వచ్చిన తర్వాత మరి దీన్నేమో ఎమ్మెల్యే గారు ఇది ఏ అంటున్నారు, కానీ ఆయన్ని వ్యతిరేకించేటువంటి వ్యక్తులు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన నాయకులు ఇప్పటికే రకరకాల స్టేట్మెంట్ ఇచ్చారు. అంత బహిరంగంగా వీడియో బయటకు వస్తే ఇది ఏ అని చెప్పేసి మీరు ప్రతిపక్ష పార్టీ మీద బురద చల్లటం ఏదైతే ఉందో అది మీ అమాయకత్వానికి అజ్ఞానానికి అది నిదర్శనము. ఇది ఏ కాదు రియల్ వీడియో అని కొంతమంది అన్నారు. అయితే దీనికి సంబంధించి ఒకసారి మనం గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందినటువంటి టీడీపీ నాయకులతో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే మనం ఇప్పుడు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారికి సంబంధించినటువంటి ఈ యొక్క వీడియో ఫుటేజ్ అది నిజమా అబద్ధమా, అసలు గుంటూరులో ఏమనుకుంటున్నారు అనేది ఒకసారి మనం తెలుగుదేశం పార్టీ నాయకులు విజయ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. విజయ్ గారు నమస్తే అండి. నమస్తే సార్. సార్ ఇప్పుడు గుంటూరు నగరంలో గతంలో కూడా మీరు కార్పొరేటర్గా పోటీ చేసి ఉన్నారు. సో ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు మీ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయినా, సో మీరు కూడా అదే నియోజకవర్గం డివిజన్కి ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు. సరే ఇప్పుడు ఈ నజీర్ గారికి సంబంధించిన ఒక వీడియో ఫుటేజ్ సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా నిన్న సాయంత్రం నుంచి తిరుగుతోంది. సో ఏంటి సార్ ఆ వీడియో సంబంధించి ఏం చెప్తారు? సార్ ఇక్కడ రాజకీయంగా 20 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవలేదు. 20 సంవత్సరాల తర్వాత కూటమి నాయకత్వంలో నజీర్ గారు ఎమ్మెల్యేగా గెలిచారు. ఓకే. ఇప్పుడు దాంతో పాటుగా గుంటూరులో ఎంపీ గారి సహకారంతో ఈస్ట్ వెస్ట్ లో ఫ్లైఓవర్లు కానీ డ్రైనేజెస్ కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎలా చేస్తున్నారంటే ఇంకా వేరే పార్టీ వైపు ప్రజలు చూసే అవకాశం లేకుండా
ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. అంటే అభివృద్ధిలో వీళ్ళు పోటీ పడలేరు, సంక్షేమంలో పోటీ పడలేరు. కాబట్టి క్యారెక్టర్ అసోసియేషన్ చేయటం ద్వారా వీళ్ళు ఏదో పోటీ పడదామనేటువంటి ఒక కుట్ర క్లియర్ గా అక్కడ కనపడతా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వాడారు అనేటువంటిది. ఎందుకంటే మీరు ఆ వీడియో నేను చూశాను. ఆ ఏ సైగలు చేస్తారో అక్కడికి వచ్చేసరికి అంతా బ్లర్ అయిపోయి అది ఆర్టిఫిషియల్ గా చేసినట్టు క్లియర్ గా కనపడిపోతా ఉంది. ఓకే, దీనిపైన పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం జరిగింది ఆ బాధిత మహిళ. ఇప్పుడు దానికి సంబంధించిన ఎంక్వైరీ నడుస్తా ఉంది. ఎవరైతే దీన్ని వాడుకొని రాజకీయ లబ్ధి పొందుదాం అనుకుంటున్నారో వాళ్ళకు మాత్రం వాళ్ళ ఆశలు అడియాసలే. ఎందుకంటే అతని క్యారెక్టర్ ఏంటనేది నియోజకవర్గం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పటి నుంచి ఏదో రాజకీయాలు ఒక మధ్య తరగతి కుటుంబంలో వచ్చి అంచెలంచెలుగా ఎదిగి కష్టపడి అధికారులు లేనప్పుడు కూడా 5 సంవత్సరాలు కష్టపడి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి దీవెనతో ఆయన ఎమ్మెల్యే అయ్యారు. దాంతో పాటుగా కని విని ఎరుగని మెజార్టీ అండి. ఏదో 5,000 10,000తో కాదు. దాని కూటమి కూడా ఒక కారణం, పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక కారణం. ఏదేమైనప్పటికీ కూడా ఈ వీడియో అనేది మాత్రం పూర్తిగా కల్పితం. నేను అనుకుంటా ఉన్నాను ఒక్క నజీర్ గారితో ఈ వీడియో మార్ఫింగ్ వ్యవహారం ఆగిద్ది అనుకోవట్లా. రాష్ట్రంలో అనేక మంది పైన ఇటువంటి కుట్రలు చేయడానికి అనేకమైనటువంటి ప్రణాళికలు రూపొందిస్తా ఉన్నారు. ఎవరు రూపొందిస్తున్నారు? మీకు ఇంకా ఇప్పుడు ఎవరైతే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో వాళ్ళ వాట్సాప్ యూనివర్సిటీలో ఏ విధంగా వాళ్ళు యాక్టివ్ గా ఉంటారు, ఏ విధంగా వాళ్ళు ఏమండి సొంత బాబాయిని ఇంట్లో ఉన్నటువంటి సొంత సోదరుడు చంపితే చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి స్టేట్ ఎడిషన్ లో పెట్టిన వాళ్ళు ఎంతకైనా సమర్థులే. ఓకే, ఇది పూర్తిగా ఎమ్మెల్యే నజీర్ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఒక బీసీ మహిళని అడ్డం పెట్టుకొని ఏదో చేద్దామనేటువంటి ఒక ప్రయత్నం. రాజకీయాల్లో సహజంగా ఎక్కడ కూడా పిల్లల్ని ఆడవాళ్ళని తీసుకురారు ఇటువంటి దాడిలోకి. కానీ చాలా దారుణం అండి. ఇటువంటి ఫేక్ వీడియోలను పెట్టి ఆయన క్యారెక్టర్ ని చిన్నది చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీళ్ళు ఎంత చిన్నది చేసినా, వీళ్ళు ఎంత తొక్కినా అంతగా ఎదుగుతారు తప్ప తరిగేటువంటి పరిస్థితి లేదు. మీకు ఇంకొక గొప్ప విషయం చెప్తానండి. ఈ రోజు ఆయన ఎమ్మెల్యే మాత్రమే కాదు, హజ్ కమిటీ మెంబర్, మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ కమిటీలో చైర్మన్. అంటే ఆయన అంచెలంచెలుగా ఎదుగుతా ఉన్నాడు. బలమైన నాయకుడిగా ముస్లిం మైనారిటీలలో రాష్ట్రంలో ప్రముఖమైనటువంటి నాయకుడిగా ఎదుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఈయన్ని ఏదో విధంగా అణిచివేయాలనేటువంటి కుట్ర జరుగుతా ఉంది. ఈ కుట్రని టెక్నాలజీ వాడి ఏదైతే చేశారో వాళ్ళని ఖచ్చితంగా చట్టం ముందు, ప్రజల ముందు దోషులుగా నిలబెడతాం తప్ప నజీర్ గారు దోషికి మాత్రం అయ్యేటువంటి అవకాశం లేదు. ఒకటి. రెండోది, మా పార్టీకి సంబంధించిన మా ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, సామాన్య కార్యకర్త అయినా సరే ఏ తప్పు చేసిన వాడిని వెనకేసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు. తప్పు చేసిన వాళ్ళని ఖచ్చితంగా మా పార్టీ శిక్షిస్తుంది, పార్టీ పరంగా చర్యలు తీసుకుంటది. మీరు చూశారు ఆ కిరణ్ అనేటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య పైన చేసినటువంటి వ్యాఖ్యలకి ఇమీడియట్ గా కేసు పెట్టి జైలుకి పంపించినటువంటి పరిస్థితి. కాబట్టి తమ్ముడు తనవాడైనా ధర్మం పాటించేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. సో అయితే విజయ్ గారు, ఇప్పుడు నజీర్ అహ్మద్ గారికి సంబంధించిన ఆ వీడియో ఏదైతే బయటకు వచ్చిందో ఆ వీడియోలో మాట్లాడుతున్న బాధిత, ఆ వీడియోలో ఉన్నటువంటి మహిళ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసింది. అది వారు మాట్లాడింది కాదు, అది ఆర్టిఫిషియల్ ఏ వీడియో అని. అవునా మీరు అనేది? అవునండి. ఓకే, ఖచ్చితంగా దీంట్లో ఇది కుట్ర మాత్రమే. దీంట్లో ఎమ్మెల్యే గారు కానీ ఆ మహిళ గారు కానీ పూర్తిగా తయారు చేసినటువంటి ఏ వీడియో అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. అది చూసిన ప్రతి ఒక్కరు కూడా అదే చెప్తా ఉన్నారు. ఆయనకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంటో ప్రజలందరికీ తెలుసు. ఇది పూర్తిగా కల్పితమైనటువంటి కథ. దీంట్లో నుంచి బయటికి రావడం పెద్ద కష్టమైంది కదా. యాక్చువల్ గా దీని గురించి స్పందించకూడదు, కానీ ప్రజలకు వాస్తవాలు తెలియాలి కాబట్టి దీనిపైన మాట్లాడాల్సి వస్తా ఉన్నారు. రైట్, ధన్యవాదాలు విజయ్ కిరణ్ గారు. థ్యాంక్ యూ సార్. సో మరిది గుంటూరు నగరానికి చెందిన కార్పొరేటర్గా పోటీ చేసిన టీడీపీ లీడర్ ఏం చెప్తున్నారంటే, ఎవరైతే వీడియోలో ఉన్నటువంటి మహిళ ఆ వీడియో తనది కాదు, ఇది కావాలని మార్ఫింగ్ చేసి తమని రాజకీయంగా బద్నాం చేయడం కోసం ఎవరో మార్ఫింగ్ చేశారు అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారు. సో విచారణ కూడా జరుగుతుందని చెప్తున్నారు. సో ఇది ఎవరైతే సృష్టించారో వారి మీద చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమని చెప్పేసి టీడీపీ నేతలు చెప్తున్నారు. చూడాలి ఎందుకంటే ఇలాంటివి బయటకు వచ్చినప్పుడు వీళ్ళేమో అంటున్నారు, అక్కడ మహిళ ఆవిడ కూడా కంప్లైంట్ ఇచ్చారని చెప్తున్నారు. సో కాబట్టి ఇక ఇది పోలీసులే తేల్చాల్సినటువంటి అవసరం ఉంది.